అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సతీష్ కోట, ఎండి జనరల్ మెడిసిన్. మనం జ్వరాలు ఎక్కువగా టైఫాయిడ్ కేసులు చూస్తూ ఉంటాం. ఇందులో కొంతమందికి అయితే సార్ మాకు ప్రతి సంవత్సరం కూడా టైఫాయిడ్ వచ్చేస్తుంది, ఏమైనా చేయగలమా అని అడుగుతున్నారు. సో అసలు టైఫాయిడ్ ఎందుకు వస్తుంది? సో టైఫాయిడ్ అనేది ఏంటంటే కలుషితమైన ఆహారం తీసుకున్నా లేదంటే కలుషితమైన వాటర్ తాగినా సరే టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉంది. సో రాకుండా ఏం చేయగలం? వాటర్ ఏదైతే ఉందో వేడి చేసుకుని శుభ్రపరిచి తాగడం ఒకటి, బయట ఫుడ్లు తినకుండా ఇంట్లో మంచిగా కుక్ చేసుకుని ఫుడ్స్ తినడం ద్వారా మనం టైఫాయిడ్ కొంతవరకు నివారించవచ్చు. ఇవే కాకుండా టైఫాయిడ్కి వ్యాక్సిన్ కూడా ఉంది. సో వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఒకసారి వ్యాక్సిన్ వేసుకుంటే అప్ టు 3 years దాకా ప్రొటెక్షన్, టైఫాయిడ్ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. సో మరి వ్యాక్సిన్ ప్రైస్ ఎంత ఉంటుంది? వ్యాక్సిన్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 2,300 రూపాయలు ఉంటుందండి వ్యాక్సిన్ వచ్చేసి. సో ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా మరి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఎనీ వ్యాక్సిన్, ఏ వ్యాక్సిన్ వేయించుకున్నా సరే మహా అయితే ఒకరోజు జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఒక పారాసిటమాల్ వేసుకుంటే సరిపోయింది, అంతే తప్ప పెద్ద మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. మరి ఈ వ్యాక్సిన్ ఎవరు వేయించుకోవాలి? టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేది 6 నెలల దాటిన పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా సరే టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేది వేయించుకోవచ్చు. ఒకసారి టైఫాయిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటే కనుక అప్ టు 3 years, ఒక 3 సంవత్సరాల వరకు కూడా 100 మంది వ్యాక్సిన్ వేయించుకుంటే అందులో 80 నుంచి 90 మందికి టైఫాయిడ్ రాకుండా అయితే ఆపచ్చు. సో ఈ వ్యాక్సిన్ అనేది మన రామచంద్రపురం కేవీఆర్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉంది. సో ఎవరికైనా అవసరం అనుకుంటే కనుక మా హాస్పిటల్కి రండి, వ్యాక్సిన్ అయితే వేస్తాం.